మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో వారంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానం ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 19వ వచనం. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువని యెహోవా ఈ దినమున ప్రకటించును. ప్రభువైన ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇందులో వాగ్దానం ఇస్తున్నాడు, ఆదరణకరమైన వాగ్దానము. మరి ఈ వాగ్దానాలన్నీ కూడా మనం దినమంతా ధ్యానించుకుంటే ఆ దినమంతా మనకు చాలా మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందన్నమాట. మరి ఇందులో నిన్ను పుట్టించిన నీ దేవుడు నీకు మరి ఈ భూమి మీద ఉన్న ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా మరి వాటన్నిటికంటే గొప్ప ఘనత పేరు కీర్తి ఇవన్నీ కూడా నీకు ఇస్తున్నాను, నిన్ను హెచ్చిస్తున్నాను, నిన్ను బలపరుస్తున్నాను అని మాటిస్తున్నాడు అనమాట. అంతేకాదు ఈ దినాన ఖచ్చితంగా ఇవి నెరవేర్పునిస్తాను, నిన్ను ప్రతిష్ఠిత జనంగా నేను చేస్తాను, ప్రతిష్ఠితమైన జనమై ఉంటావు నువ్వు అని ఇలాగ ఈ రకంగా మరి వాగ్దానంలో చెప్పబడుతుంది అనమాట అండి. అనేక రకాలైన దీవెనలతోనూ ఆశీర్వాదాలతోనూ మరి నేను నింపుతానని మాటిస్తున్నాడండి. నువ్వు కూడా ఆయనకి అనుకూలంగా నడుచుకోవాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి, ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఆజ్ఞలను మీరకూడదండి. మరి ఆజ్ఞానుసారంగా అనుసరించి నడుచుకుంటేనే ధన్యుడని దేవుడు వాగ్దానంలో మరి మాటిస్తున్నాడండి. మరి అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు మరి మనందరము ధ్యానించుకుంటూ చదువుకుంటూ అవి మనం పొందుకుంటూ ఉండాలన్నదే దేవుని యొక్క కోరిక. అంతే కదండి. చిన్న వాగ్దానం మరి నీ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళకి పంపించారనుకోండి, చదివిన వారు దీవించబడతారు, మీరు దీవించబడతారు. అలాంటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు మనం ఎప్పుడు కూడా ధ్యానించుకుంటూ ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో మరి నెరవేర్పు అనేది కలుగుతుంది. అంతే కదండి. మనకు మన బిడ్డలకు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మరి మరి ఆదరణ మరి కృప ఇవన్నీ కూడా ఉంటాయని మాటిస్తున్నాడండి. అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానము ఈ ఈ వాగ్దానము నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.